హెడ్ మాస్టర్కి, కమిటీ మెంబర్స్కి, చైర్మన్ గారికి, టీచర్స్కి, మా వార్డ్ ఇన్ఛార్జ్, క్లస్టర్ ఇన్ఛార్జ్, కో క్లస్టర్కి, మా కార్యకర్తలకి, ఇక్కడ విచ్చేసిన పేరెంట్స్కి, పిల్లలకి అందరికీ నా నమస్కారాలు. గుడ్ మార్నింగ్ అండి. ముందుగా ఇప్పుడే ప్రిన్సిపల్ గారిని, హెడ్ మాస్టర్ గారిని అడుగుతా ఉంటే, ఏం సార్ లాస్ట్ టైంకి ఇప్పటికి లాస్ట్ గవర్నమెంట్లో ఈ గవర్నమెంట్లో ఏమేమి చేంజెస్ జరిగిందో క్లియర్ పిక్చర్ మీరు క్లారిటీగా నిజంగా ఏమేమి జరిగిందో చెప్పండి సార్ అని చెప్పి ఆయన అడగడం జరిగింది. ఆయన చెప్పిండే దాంట్లో ముఖ్యంగా రైస్, అంతకుముందు రైస్ బాగుండేది కాదు సార్, ఇప్పుడు రైస్ సన్న బియ్యము చాలా క్వాలిటీ ఉంది సార్, పిల్లలకి పెట్టే భోజనం టైంకి దే ఆర్ వెరీ హ్యాపీ అని చెప్పి హెడ్ మాస్టర్ గారు చెప్పడం జరిగింది. అలాగే యూనిఫామ్స్, బ్యాగ్స్, షూస్, బెల్ట్ ఇవన్నీ కూడా హై క్వాలిటీ చాలా బాగుంది సార్ అని చెప్పి, ఇది పర్సనల్గా యాక్చువల్గా అయితే లోకేష్ గారు కూడా నాకు తెలిసి అందరితో వెండర్స్తో పిలిపించి చెక్ చేసి ఏ క్వాలిటీ స్టాండర్డ్స్ ఉండాలని చెప్పి నాకు బాగా గుర్తుండింది. స్టార్టింగ్లో పిలిపించి డిసైడ్ చేయడం 697% ఇచ్చినాం సార్, ఇక్కడ తల్లికి వందనం ప్రతి ఒక్కరికి అందింది అని చెప్పడం జరిగింది. ఆ 2-3% కూడా ఆధార్ కార్డు లేకపోతే డీటెయిల్స్ సరిగ్గా ఇవ్వకపోయిన దానికి అది ఫుల్ఫిల్ చేయలేకపోయినాం సార్, అది కూడా ప్రాసెస్లో ఉందని చెప్పి చెప్పడం జరిగింది. ఒకటి నేను పిల్లలకి అందరికి చెప్పేది, మీ అమ్మ వాళ్ళకి తల్లికి వందనం పడింది, ఆ అమౌంట్ ఎవరికి ఖర్చు పెట్టాలా? మీకే ఖర్చు పెట్టాలా, అది మీరు చూసుకోండి. తెలుసా ఎంత వచ్చింది? ఒక్కొక్కరికి 13,000 వచ్చింది, అది మీకే ఖర్చు పెట్టించుకోండి. మరి వాళ్ళు వేరే షాపింగ్ అనో లేకపోతే ఇంకేదో వాళ్ళ అకౌంట్లో పడిందని చెప్పి ఏమ్మా అది ఇచ్చిండేది మీ పిల్లవాళ్ళకి, పిల్లవాని కోసం. సో మరి మీరు డైవర్ట్ కాకుండా చూసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. అలాగే పిల్లలకి నా సైడ్ నుంచి ఒకటి రిక్వెస్ట్ చేసేది, నేను ఎప్పుడూ చెప్తుంటా, మీరు చదువుతో పాటు అదర్ కరికులం యాక్టివిటీస్ పెంచుకోవాలా. ఇప్పుడుండే వరల్డ్లో మనము మా ఏజ్కి ఈ ఏజ్కి చాలా చేంజెస్ అయిపోయింది. మనం చాలా బాగా చదివినాము, 90s వచ్చినాయి, డిగ్రీ చదివినాము, అప్పుడు కూడా ఫస్ట్లో వచ్చినాము అంటే సరిపోదు. లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ యూ హ్యావ్ టు డూ. అప్పుడు యూ హ్యావ్ టు బీ డిఫరెంట్, అప్పుడే మనం సక్సెస్ఫుల్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో మీరు చదువుతో పాటు ఇంకేముంది, నిన్న నా కొడుకుతో మాట్లాడుతుంటే ఏదో ఆన్లైన్ వచ్చింది డాడీ, హార్డ్లీ 6,000 ఉంది, ద బెస్ట్ ప్రొఫెసర్స్ ఇన్ ద వరల్డ్ దే ఆర్ టీచింగ్. అసలు మనకు సర్టిఫికేట్ ఒకటే కావాల్సిన కోసం కాలేజ్కో స్కూల్స్కో పోవాలా, అమేజింగ్ టీచర్స్ ఉన్నాయంటున్నారు. అంటే అట్లాంటివి ఎన్నో లాట్ ఆఫ్ థింగ్స్ డెవలప్మెంట్ అయిందండి. మీరు అది అందరికీ ఇంటర్నెట్ అనేది ఉంటుంది, స్మార్ట్ ఫోన్ ఉంటుంది, ఏదో రకంగా ఉంటుంది, ఇక్కడ ల్యాబ్స్ ఉంటాయి. మీరు అయినంత కాన్సన్ట్రేట్ చేసి ఏదో వీడియో గేమ్స్ అది కాకుండా ఏమి వరల్డ్లో వాట్ ఆర్ ద థింగ్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ అనేది మీరు ఆలోచించి డిసిషన్స్ తీసుకొని అవి నేర్చుకుంటే మీరు సక్సెస్ఫుల్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో నేను మీ అందరికీ చిల్డ్రన్కి అదే నేను చెప్పేది, ప్లీజ్ లుక్ ఇన్ టు ఇట్. స్పోర్ట్స్లో కూడా ఖచ్చితంగా మనం రాణించాలా. మనము స్పోర్ట్స్కి ఒక 45 minutes ఫిజికల్ యాక్టివిటీకి మీరు స్పెండ్ చేస్తేనే మన షార్ప్గా ఉండేదానికి అవకాశం ఉంటుంది బ్రెయిన్. అండ్ మనం కూడా ఏదైనా చెప్పినా, టీచర్స్ టీచ్ చేసినా మీకు కూడా ఇమీడియట్గా ఎక్కుతుంది. అట్ ద సేమ్ టైం మన బాడీ కూడా పర్ఫెక్ట్గా ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ ఫాస్ట్ ఫుడ్స్ ఇవన్నీ దానిలలో ఎన్నో చూస్తుంటారు, మంచి బాగుండే వాళ్ళు కూడా హెల్తీగా ఉండే ఏజ్ వాళ్ళు మిడ్ ఏజ్ 30sలో 40sలో హార్ట్ అటాక్స్ వచ్చి చనిపోతుంటారు. సో ఎవరిది ఏమనేది తెలుసు. సో వీ షుడ్ ఆల్వేస్ ఫుడ్ కూడా కన్జ్యూమ్ చేసేది కూడా అయినంత మంచి ఫుడ్, ఎక్సెస్ తీసుకోకుండా మనకు ఎంత కావాలో అంతే తీసుకొని అవన్నీ చేస్తేనే అన్ని రకాలుగా ఆల్రౌండ్గా ఉంటేనే మనం సక్సెస్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో చిల్డ్రన్కి అందరికీ నా సైడ్ నుంచి అదొక అడ్వైజ్ అండి. అలాగే వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఫైనల్గా నేను చెప్పేది, ఇక్కడే కాకుండా కర్నూలులో కూడా స్కూల్స్ని డెవలప్ చేస్తాం. లోకేష్ గారు కూడా టాప్ ప్రయారిటీ ఇస్తున్నారు స్కూల్స్కి సంబంధించింది. మీరు నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్లో మనకి వాళ్ళు ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళకి అడ్మిషన్స్ కూడా తగ్గిపోయి మన గవర్నమెంట్ స్కూల్స్లో పెరిగే రీతిలో మన గవర్నమెంట్ స్కూల్స్ కానీ మున్సిపల్ స్కూల్స్ కానీ అన్నీ కూడా